హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన సోలార్ సిస్టంలో ఉన్న 9 గ్రహాలలో ప్లూటోని పరిమాణంలో చిన్నగా ఉండడం మరియు కొన్ని గ్రహాలకు ఉండాల్సిన అంశాలు లేవని ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్ జాబితాలో చేర్చారు. దీనిని 2006 ప్రేగ్లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య సదస్సులో గ్రహాల జాబితా నుండి తొలగించారు. అప్పటి నుండి సోలార్ సిస్టంలో 8 మాత్రమే గ్రహాలుగా పరిగణిస్తున్నారు. మన సూర్యుడు ఒక నక్షత్రం. ఇది చాలా పెద్దది. దీనిలో 3,32,946 ఎర్త్ సైజ్ గ్రహాలు పట్టగలవు. అలాంటిది 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయని చెప్పలేం. ఈ గ్రహాల అవతల క్యూపర్ బెల్ట్ ఉంది. ఇది సరిగ్గా మార్స్కి, జూపిటర్కి మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ కంటే చాలా పెద్దది. ఇందులో ఎన్నో డ్వార్ఫ్ ప్లానెట్స్ మరియు ఉల్కలు ఉన్నాయి. మన గ్రహం నుండి టెలిస్కోప్తో చూస్తే నెప్ట్యూన్ గ్రహం చుట్టూ తిరిగే మరియు దాని అవతల వైపుగా ఉండే ఉల్కలు మరియు డ్వార్ఫ్ ప్లానెట్స్ని 9వ గ్రహంగా లేక ప్లానెట్ ఎక్స్గా భావించేవారు. వీటిని ట్రాన్స్ నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్ అంటారు. అయితే ప్లానెటరీ ఎక్స్పర్ట్స్, ఆస్ట్రోనామర్స్, ఖగోళ శాస్త్రవేత్తలు ఈ ప్లానెట్ ఎక్స్ని లొకేట్ చేయడానికి సౌర కుటుంబం అంచుల వరకు చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితంగా ఈ వాదానికి బలం కూడా వచ్చింది. ఈ క్యూపర్ బెల్ట్లో ఉన్న కొన్ని పెద్ద ఆస్ట్రాయిడ్స్ కానీ డ్వార్ఫ్ ప్లానెట్స్ లాంటివి గ్రావిటేషనల్ పుల్స్కి గురి కావడం లాంటివి జరుగుతున్నాయని, దీనిలో ఒక మాసివ్ ఆబ్జెక్ట్ ఐస్ లేయర్తో ఉన్న ఒక రాకీ ప్లానెట్ ఎర్త్ కంటే దాదాపు 10 రెట్లు పెద్దగా ఉందని 2016లో మైక్ బ్రౌన్ అండ్ కాన్స్టాంటిన్ బ్యాడ్జియన్ అనే శాస్త్రవేత్తలు వాళ్ళ అబ్జర్వేటరీలో భాగంగా ఈ విషయాన్ని చెప్పారు. ఇది కాక మరో వాదన ఏంటంటే ప్రిమోర్డియల్ బ్లాక్ హోల్ అంటే గెలాక్సీ మధ్య భాగంలో ఉండే బ్లాక్ హోల్ సైజ్ అంతది కాకపోయినా చిన్న సైజ్ పరిమాణంలో ఉండే బ్లాక్ హోల్. దీని పరిమాణం మన సూర్యుని కంటే కొన్ని రెట్లు పెద్దదిగా లేక కొన్నిసార్లు ఇది ఒక గ్రహం పరిమాణంలో కూడా ఉంటాయి. ఇలాంటివి అసలు డిటెక్ట్ అవ్వవు. చాలా కష్టం, ఎందుకంటే వీటి గుండా లైట్ కూడా బయటకు వెళ్ళదు. కానీ వీటికి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఆబ్జెక్ట్స్ అనేవి అబ్నార్మల్గా జరుగుతుంటాయి. దీనివల్ల అక్కడ ఏదో ఒక మిస్టీరియస్ ఆబ్జెక్ట్ ఉందని తెలుసుకోవచ్చు. అయితే ఈ ప్లానెట్ ఎక్స్ అనేది సూర్యుని చుట్టూ తిరగడానికి 10 నుండి 20,000 సంవత్సరాలు పడుతుందని అంచనా. ఇదే కాకుండా 76 సంవత్సరాలకు ఒకసారి వచ్చే హేలీ తోకచుక్క మరియు ఇలాంటివి ఎన్నో మన సోలార్ సిస్టంలో ఉన్నాయి. సరిగ్గా సౌర కుటుంబం గురించి కొంతవరకు మాత్రమే హ్యూమన్ తెలుసుకున్నాడు. పూర్తిగా తెలియడానికి చాలా సమయం పడుతుంది. ఈ ప్లానెట్ ఎక్స్ మాత్రమే కాక మన సోలార్ సిస్టంలో ఎన్నో మిస్టీరియస్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇది కాక 2017లో కనుగొన్న 200 మీటర్ల పరిమాణంలో ఉన్న డీప్ స్పేస్ నుండి వచ్చిన ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ ఓమువామువా అనే ఆస్ట్రాయిడ్ మన ఎర్త్ నుండి దాదాపు 24 లక్షల కిలోమీటర్ల దూరం నుండి దాటుకుంటూ సూర్యుని చుట్టూ తిరిగి వెళ్ళిపోయింది. అది వెళ్ళి దాదాపు 4-5 సంవత్సరాలు అవుతున్న రోజుకి 23 లక్షల కంటే ఎక్కువ వేగంతో వెళ్తుంది. ఇది యురేనస్, నెప్ట్యూన్ గ్రహాల మధ్యలో ఉందని అంచనా. దీని ఆకారం ఆస్ట్రాయిడ్స్కి భిన్నంగా ఉంది. దీనినైతే కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు ఏలియన్ స్పేస్ షిప్ అయి ఉండవచ్చు అని అన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.